పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా అట్లా పైకి ఎత్తవే తల అట్లా పైకి వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు ప్రభా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిదాసులు కూడా ప్రభా ఇక్కడ నుంచి నడిపించి అభిషేకించి కుటుంబాలకు కావలసిన 5 రకాల నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీ మాటలే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును. హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతో మీ ముందుకు వచ్చేసాం. గిదలు టు హైదరాబాద్ అలాగూ కంటిన్యూషన్ అన్నమాట. ఇలాగూ మరి లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మరి చివరి వరకు చూస్తూ ఉండండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతం అయితే మేము హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము, మీరు చూస్తూ ఉన్నారు కదా. ఓకేనండి, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. Sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. Time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. ఆన్ ది వేలో హైటెక్ సిటీ కూడా చూసేసాం. మీరు కూడా పనిలో పని హైటెక్ సిటీ చూసేయండి. ఇప్పుడైతే ప్రస్తుతం మేము మా దానియాల మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మరి మామయ్య కొన్ని రోజుల క్రితం చాలా వీక్గా అయిపోయారు. మరి మామయ్యని చూసుకొని మరి అక్కడి నుంచి బావగారి ఇంటికి అయితే మేము వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈయన మా మామయ్య అనమాట. మా మామయ్య అంటే మా ఓన్ మామయ్యకి ఓన్ బ్రదరు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళలో లాస్ట్ ఆయన ఈయన. ఇప్పుడు చూపి, వావ్ ఇట్లా ఓపెన్ చేయి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి మా మామయ్య వాళ్ళ కూతురు, కోడలు అండ్ కొడుకు, వాళ్ళ పిల్లలు అండ్ మా మధ్య వాళ్ళు, మేము అందరం కూడా చాలా చాలా సరదాగా ఆ టయాన్ని మేము గడిపాము. చాలా మెమరబుల్ డే యాక్చువల్లీ. మామయ్యని చూడటము, వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళటం జరిగిందనమాట. చాలా సంతోషించాము మేమందరం కూడా. పాతవన్నీ కూడా మళ్ళీ మేము గుర్తు చేసుకుంటూ ఆ సమయాన్ని చాలా ఎంజాయ్ చేసాం. ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. వెరీ గుడ్. ఇంకో పాట పాడతావు ఇంకో అదొకటి ఒకటి. చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, పద 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 సైతాను పారిపోతాడు సైతాను, పద 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 సైతాను
పెదములు యేసయ్యకై తీస్తే నా చిన్ని పెదములు యేసయ్యకై సుతీస్తే పద 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 సైతాను పారిపోతాడు సైతాను పద 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 సైతాను పారిపోతాడు సైతాను పద 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 సైతాను పారిపోతాడు. వెరీ గుడ్ అని చెప్తారు కదా ఆయన. అట్లా చిత్తం ప్రభు అన్నాడట. సరే నీ భక్తికి మెచ్చినారు. చక్కెర కాదు, నువ్వు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని తెల్లవారక ముందే కుంటకాడి చేలో కుంటకాడి చేను దగ్గర తొట్టి బావి కాదు, ఏదో శుద్ధ బావి ఉంది లేదా, శుద్ధ బావిలో తెల్లవారకు ముందు 3 సార్లు మునిగి చేతికి ఏది దొరికితే అది నోట్లు వేసుకోరా అని చెప్తే తర్వాత రోజు తెల్లవారు పోయి నిజంగానే దాంట్లో కింద అది మట్టి దొరికితే నోట్లు వేసుకున్నా. ఈ మనిషి ఈరోజు ఏం చేస్తాడు అని చెప్పి ఈ మనిషి అంటే ప్రసన్న తర్వాత అబ్రామ్ అని పక్కింటాడు మనిషి వీళ్ళిద్దరు అమ్ముడు పోయినా ఏం చేస్తాడు అని మునిగి అది తీసుకొని తిన్నాడంట. తర్వాత రోజు నాకు దేవుడు కనుక్కున్నాడని ఆదివారం వచ్చి చక్కెర తీసుకొని వచ్చి ఆయన చక్కెర పంచుతాడు పలహారం. ఆయనకి ఏదైనా మంచి జరిగితే 1 కేజీ చక్కెర తెచ్చి అందరికి కొంచెం పెడతారు అనమాట, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ. తర్వాత ఆదివారం అది చక్కెర పంచిందండి. మా ప్రయాణంలో మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూస్తూ ఉన్నారు కదా. మా మరిది గారు వినోద్ గారు ఎంతగానో జోక్స్ చెప్తూ మమ్మల్ని నవ్విస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం మేము కుక్కడిపల్లి నుంచి ఉప్పలు వెళ్తున్నాము. మా రెండవ బావ గారు మరి అమ్మమ్మక్క గారు వారి మనవరాలు నామకరణానికి యాక్చువల్లీ మేము హైదరాబాద్ వచ్చింది. మరి వెళ్దాం పదండి. జాగ్రత్తని బుడ్డమ్మ ఓరనా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మా ఫ్యామిలీ మొత్తము చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇట్లానే పండగలు కలుసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈవినింగ్ అందరం రెడీ అవుతూ ఉన్నామండి. ఈవినింగ్ 7 o'clockకి చర్చిలో మరి పాపది నేమింగ్ సెరమనీ ఉంది ప్రేయర్కి. మరి మేమందరం కూడా రెడీ అవుతూ ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అందరూ ఎంత హడావుడిగా ఉన్నారు. మా బుడ్డమ్మాయి ఆడే ఉంది. ఇంక ఇప్పుడైతే మేము అందరము చర్చికి వెళ్తాం. లాగైతే చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లా పైకి ఎత్తవే తల అట్లా పైకి బాగా చూడండి ఎక్కడ పైన ఇట్లాగే ఇద్దరికి వచ్చింది. హలో 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 బాగా వస్తుంది. ఇటు తిరగవే గుండు తల్లి, ఇటు తిరగ. అవునవునే చూస్తే వచ్చింటాడు. ఓరే ప్రభు
మాటలు ఎంతో విలువైన సంఘంగా వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు ప్రభు ఈ దినము ప్రభు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీ దాసులు కూడా ప్రభా ఇక్కడ నుంచి నడిపించి అభిషేకించి కుటుంబాలకు కావలసిన 5 రకాల ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగా మేమందరం కూడా ఉండాలని ఈ కుటుంబం కూడా ఉండాలని మీరు ఏర్పాటు చేసిన Song number 127, reading all together, verse 3. కీర్తనలు 127 మూడవ చరణం కలిసి కుమారుడు యెహోవాను గ్రహించు శాస్త్రం అందరం కలిసి చాలా చదవనట్టున్నారు. చదవలేని వారు చదవడానికి ప్రేమన మేము చేసిన ఆరాధన మీద సింహాసనాసనాలను మీ వదనములు ఈ వాక్య వెలుగులు మేము పరీక్ష చేసుకొని పరిశుద్ధపరచబడిన వారిని యోగ్యంగా పరిశుద్ధ బలలో పాల్గొనుకొని గొప్ప భాగ్యాన్ని గ్రహించుకుని మీ వదనములు చిన్న పిల్లల మధ్య జరిగిన సండే స్కూల్ పరిచయం సహాయపడుతున్నందుకు మీ వదనములు ప్రకటించిన మేరకు ప్రార్థించిన మేరకు ప్రభాతండి ఈ థ్యాంక్స్ మీటింగ్ కొరకే సమీప దూర ప్రాంతంలో నుండి మమ్మల్ని మందిరంలోకి తీసుకుని వచ్చినందుకు మీ వదనములు ప్రభా ఎవరైతే మార్గంలో ఉన్నవారు క్షేమంగా కలిగి మన ఆలస్యం కాకుండా నడిపించండి మన పురాణ పరిచయలో ప్రభు వంటశాలలో చెప్పుల స్థానంలో వాచన మార్గంలో మీ ప్రజల ప్రయాసం జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన నిర్ణయించండి. ఇంతవరకు పాఠం ద్వారా మీరు మైండ్ వచ్చినందుకు మీ పొందినప్పుడు సేవకులు అంటే పెద్దలంటే డైరెక్ట్గా మాట్లాడే వారి గురించి లోపల వారి గురించి గొడుగుతూ ఉంటాం. ఎంత ఖచ్చితంగా చెప్తే ఎట్లా బా, ఎంత భక్తిలో ఉన్నామంటే ఎట్లా బా మళ్ళీ చెప్తాడు ఈయన లోపల అనుకుంటా ఉంటాం ఏమి లేదు. అందుకే మలాకి 3:16 రాయబడతా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుతుండగా యెహోవా చెవికి నీవు నీ ఇంట్లో ఆయన ఆ ఇంట్లో మాట్లాడుకుంటుంటారు. సేవకునికి పెద్దలకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు? 3వ వ్యక్తి వినలేదు అనుకోబాక ఆయన వింటా ఉన్నాడు. ఎవరు మాట్లాడుతుంటే అన్యులు కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన విశ్వాసుల పరిశుద్ధులు మాట్లాడతారు. ఈనాడు భయం లేదండి, భక్తి ఉంది. కొర్నేలికి ఏముంది? భయభక్తులు కలిగి తన కుటుంబమును భయభక్తులతో పెంచుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఉన్న ప్రార్థన. ఈరోజు ఉదయకాలంలో కుటుంబంలో ప్రార్థన జరిగిందా? కుటుంబాలలో రాత్రులు ప్రార్థన ఉందా? ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయా? నైట్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రేయర్స్, ఉదయకాలంలో లేవు విశ్వాసుల కుటుంబాలలో. ప్రేయర్ అయిపోయినాక ఇట్లా అందరం కూడా కలిసి భోజనం చేసాము చర్చిలోనే. ఇప్పుడైతే అందరం ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, కానీ ఈ లాగ్లో అయితే పెట్టట్లేదు. నెక్స్ట్ లాగు ఉంటుంది, తప్పకుండా చూస్తూ ఉండండి మా వ్లాగ్స్.